బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఇద్దరు సీఐలను ఒక ఎస్ఐను బదిలీ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. మాచర్ల టౌన్ సీఐ శరత్ బాబు, కారంపూడి సీఐ చిన్న మల్లయ్య, వెల్దుర్తి ఎస్ఐ వంగా శ్రీహరిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శిరీష. ఏదైతే పల్నాడు జిల్లా మాచర్లు అయితే మాత్రం గంటకి సంక్షేమం కూడా ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయం అయితే మాత్రం దాదాపు 4 రోజులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ 4 రోజుల వ్యవధిలో ఏం జరుగుతుందో అనేది కూడా ఒక సమస్యాత్మకమైనటువంటి ప్రశ్నార్థకంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూసుకోవచ్చు, నిన్న ఉదయం కూడా ఏదైతే మాచర్ల నియోజకవర్గంలోని దుగ్గి మండలం జంగేశ్వరపాడు గ్రామంలో కూడా ఒక నిర్మాణంలో ఉన్నటువంటి ఇంట్లో దాదాపుగా 14 నాటు బొమ్మలతో పాటు 17 కొడవళ్లు 3 వరుసలు దర్శనమిచ్చినటువంటి ఆ పరిస్థితి కూడా కనిపించింది. ఆ నేపథ్యం మరొక ముందే రాత్రి ఏదైతే వెల్దుర్తి మండలంలో ఉన్నటువంటి ఉప్పలపాడు గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్గీయులు, వైకాపా సంబంధించినటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవి వర్గీయులపై కూడా రాళ్ల దాడి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దీనికి తగ్గట్లుగానే ఇటు టీడీపీ సంబంధించినటువంటి మూకలు కూడా ఒక్కసారిగా అటు రెచ్చిపోవడం, ఇటు వైసీపీ సంబంధించిన కొంతమంది రౌడీ మూకలు కూడా తిరిగి మరలా దారులు చేయడం, ఈ పరిస్థితులన్నీ కూడా చూసుకుంటే మాత్రం పల్నాడు జిల్లాలో ఒక హైటెన్షన్ వాతావరణం కల్పిస్తుందని చెప్పుకోవాలి. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా రాత్రి కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే మాత్రం ఇద్దరు సీఐలతో పాటు ఒక ఎస్ఐని కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగానే మాచర్ల పట్టణ సీఐగా ఉన్నటువంటి శరత్ బాబు, అదేవిధంగా కారంపూడి పట్టణ సీఐగా ఉన్నటువంటి చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్ఐగా గత 2 సంవత్సరాలుగా కూడా అక్కడే ఒకే స్టేషన్ లో కొనసాగుతున్నటువంటి వంగా శ్రీహరి అనేటువంటి ఒక ఎస్ఐని కూడా బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే మాత్రం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే వారిని విధుల్లో నుంచి తొలగించి కింది స్థాయి అధికారులకు కూడా బాధ్యతలు అప్పచెప్పాలని చెప్పి కూడా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. బదిలీ చేసినటువంటి అధికారులు ఎవరైతే సీఐలు ఉన్నారో వారికి ఎక్కడా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి విధులు కూడా అప్పచెప్పొద్దంటూ కూడా ఈసీ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి చూసుకోవచ్చు శిరీష, పల్నాడు జిల్లాలో అయితే మాత్రం ప్రస్తుత పరిణామాలు చూసుకుంటే కొంత వేడెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సరిగ్గా 4 రోజుల సమయంలో కూడా పల్నాడులో ఏం జరుగుతుంది అనేది కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి ఈ యొక్క బదిలీల వేటుపై కూడా సర్వతా అయితే మాత్రం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది శిరీష. రైట్ పవన్, థ్యాంక్ యూ.